వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మ్యామ్, నాకు ఒక డౌట్. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏముంటాయి బాధలు, చాలా గంభీరంగా ఉంటారు, బిందాస్గా ఉంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ వాళ్ళకు కూడా కొన్ని ప్రెషర్స్ ఉంటాయంట, కొన్ని చాలా అంటే బయటకు చెప్పుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారంట. ఏముంటాయంటారు అసలు వాళ్ళు? అమ్మో చాలా ఉంటాయి. అంటే ఏజ్ వైజ్గా ఎక్కువగా మీరు చెప్పిన లక్షణాలు పెళ్ళైన మగవాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అది కూడా పెళ్ళైన వెంటనే అప్పుడేం కనపడవు. కొంతకాలం లైఫ్ గడిచిన తర్వాత ఒకలాంటి బాధ్యత, పెద్దరకం వస్తూ ఉంటుంది కదా. ఆ ఏజ్లో కొంచెం ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఏది కూడా ఎవరితో చెప్పలేరు. ఏంటంటే చెప్తే ఏమనుకుంటారో అంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ చూడండి, వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొన్ని ఉంటాయి. ఏరా నువ్వు మగాడివి కదా, ప్రతిదానికి ఇంత సున్నితంగా ఎందుకు బాధపడతావు, ఎందుకు కళ్ళనీళ్ళు పెట్టుకుంటావు, ఎందుకు ఇంత వర్రీ అవుతావు, మగాడు అలా ఉండకూడదు, మగాడు ఏడవకూడదు, ఇలా అనటం వల్ల ఏమవుతుందంటే చిన్నతనం నుంచి కూడా 3 ఏళ్ల వయసు అప్పటి నుంచి మగాడు 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 అనటం వల్ల నేను మగాడిని, నేను ఇలాంటి ఏం బయటపడకూడదు అనేది వాడికి అలవాటైపోతుంది. ఏది వచ్చా లోపలే అదిమి పెట్టుకోవడం అనేది ఒక అలవాటుగా వస్తుంది. ఇద్దరు మనుషులే, అమ్మాయినా అబ్బాయినా, దుఃఖం బాధ కలిగినప్పుడు కళ్ళనీళ్ళు ఎవరికైనా వస్తాయి, కానీ మనకి ఎక్కువ వచ్చేస్తాయి ముందే. అదే ఆడపిల్ల రాది, దాని జోలికి వెళ్ళకు, ఆడపిల్లని అలా అనకూడదు అని అంటుంటారు అమ్మాయిని. అబ్బాయిని అంటారు మగాడు తట్టుకోవాలి దేనికైనా అంటారు కదా. దానికి తగ్గట్టు ఫిజికల్గా సృష్టిరీత్యా కొంచెం మగవాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు. దీన్ని ఆపాదించి అలా కూడా నేర్పుతారు. అందుకని మన సమాజంలో చూడండి, మగాడు కొంచెం సున్నితంగా మాట్లాడినా, కొంచెం యాక్షన్ చేసి మాట్లాడుతున్నా, ఆడవాళ్ళతో ఎక్కువ మాట్లాడినా ఆడెంగోడు అంటారు, ఖచ్చితంగా అంటారు కదా. అందుకని అది సున్నితమైన స్వభావం అని చెప్పి ఎంతమంది అర్థం చేసుకోగలుగుతారు? అలాంటి మగవాళ్ళకి కూడా కన్నీళ్ళు వస్తాయి. ఇంట్లో బాధలు ఏమీ చెప్పుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి వాళ్ళ ఇంట్లో భార్య కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, ఏదైనా బంధువులే కావచ్చు, ఏదైనా సమస్య అది బయటకు చెప్పుకోలేరు. ముఖ్యంగా భార్యతో ఏదైనా ఉంటే అది అసలు బయటకు చెప్పుకోలేరు. ఇంకొకటి వాళ్ళ ఏంటంటే భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి ఆ సెక్సువల్ రిలేషన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మగవాళ్ళు బయట చెప్పుకోలేరు. మహా చెప్పుకుంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే అని చెప్పుకుంటారేమో, కానీ యూత్ని తీసుకుంటే మీరు ఫ్రెండ్స్కి బాగా చెప్పేసుకుంటారు. ఈ వయసు వాళ్ళు చెప్పలేరు. చెప్తే పరువు పోతుంది సమాజంలో. ఒక్కొక్క సినిమాలో కూడా మనం చూస్తుంటాం, వీడికి ఏమి ఉండదంటారా, సౌండ్ లేదు ఇంట్లో, అందుకే రా ఏడుపు మొహం పెట్టుకొని వచ్చాడు, వీడికి ఒక పెగ్గయ్యండిరా, ఇలాంటి డైలాగ్స్ మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అయితే ఇంట్లో ఏదో ఉందిరా మనకి చెప్పట్లేదు, ఒక పెగ్గయ్యండిరా చెప్తాడు, ఇలా అలా అని తాగించి వాడికి ధైర్యాన్ని తీసుకొచ్చి వాగిస్తారు. వాగించినప్పుడు అప్పుడు చెప్పగలుగుతాడు ఇంట్లో విషయాలు. అప్పుడు కనుక క్లోజ్ ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే తెలుసుకుని ఏమన్నా బాగు చేసినట్టు మనకు చూపిస్తాడు సినిమాలో. రియల్ లైఫ్ అట్లా కాదు కదా, ఎక్కువ హేళనకే గురవుతూ ఉంటారు. ఎవరు కూడా ఇలా ఏ విషయంలో కూడా ముందుకు వచ్చి సహాయం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు, ఉండరు. కాబట్టి చాలా విషయాలు చెప్పుకోలేకపోతారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా చెప్పుకోలేకపోతారు. ఇంకోటి తల్లిదండ్రులకి, అత్తగారు ఉన్నారనుకోండి, భార్య అంటే తన అత్తగారు కదా, తన తల్లికి తన భార్యకి అత్తా కోడళ్ళు కదా, వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఇంట్లో ఏమైనా వస్తాయి, వాళ్ళిద్దరి మధ్యలో తను ఎటు చెప్పలేక సతమతం అయిపోతున్న కొడుకులు ఉంటారు. అంటే ఎంత ఏజ్ అయినా కానీ 60 ఎంత 70 years వచ్చిన వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఉన్నారు. అంత ఏజ్లో కూడా అత్తగారు 50-60 ఏళ్ళు వచ్చిన కోడల్ని హింస పెట్టే అత్తలు ఉన్నారు. అటువంటిప్పుడు ఆ ఏజ్లో ఆ పెద్ద మనిషి ఎవరికి చెప్పగలుగుతాడు? అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, అందరికీ అన్నీ తెలుసు. అప్పుడు ఆయన ఎవరికి చెప్పగలుగుతాడు? అలా అని చెప్పి బయటకు వచ్చి ఎవరికి చెప్పుకోలేడు. ఇలా రకరకాలు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఈ సమస్యలు ఉన్నప్పుడు బయటకు వెళ్ళి ఏదైనా అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు అలాంటివి కూడా ఇంట్లోకి వచ్చి చెప్పడు. అటు జరిగే డ్యామేజ్ అటు జరుగుతుంది, ఇటు జరిగే డ్యామేజ్ ఇటు జరుగుతూ ఉంటుంది. ఆ రిజల్ట్ అనేది అతను కనుక్కోలేకపోతాడు అనమాట. మానసిక సంఘర్షణ, ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడం కోసం ఎటు తప్పటడుగులు వేస్తున్నాడో, అసలు తను ఎటు ఆలోచిస్తున్నాడో అర్థం కాని పరిస్థితి వస్తుంది. కావాలని పెట్టుకునే సంబంధాలు కూడా ఉండవు ఇందులో. అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. కొన్ని విసిగిపోయి కొన్ని ఏమీ చేయలేక తప్పుదారులు వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఈ ఇంట్లో ఎప్పుడైతే భార్య నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ మగవాడికి కూడా ఆదరణ కావాలి అంటే కొంతమంది మగవాళ్ళు ఉంటారు చూడండి, ఇది ఒక కేటగిరీ. కొంతమంది మగవాళ్ళు
భార్యని కానీ పిల్లల్ని కానీ దగ్గర రానివ్వరు. తన మనసులో భావాలు కానీ తను ఏమన్నా ప్లాన్లు చేస్తున్నాడా, ఐడియా చేస్తున్నాడా, ఏదన్నా ఒక పని చేయడానికి మొదలు పెట్టదలుచుకున్నాడా, అది ఫ్యామిలీకి చెప్పడానికి ఇష్టపడాడు. అంతా అంటే మేలీగో అంటారు కదా, అది నేను మగాడిని, నేను చెప్పేదేంటి, నా నిర్ణయమే నడవాలి. అలాంటప్పుడు కూడా చెప్పరు. చెప్పకపోవటం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఫ్రిక్షన్స్ వస్తాయి, గొడవలు వస్తాయి. ఎంత పలకరించినా మాట్లాడరు ఒక్కొక్కళ్ళు. ఎంతసేపటికి వాళ్ళు అనుకున్నదే జరగాలి, వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్తారు, అదే కరెక్ట్ అంటారు, అలాగే చేయమని చావగొడుతుంటారు ఇంట్లో మనుషుల్ని. అంటే ఇది నువ్వు మనసులో అనేసుకుని నువ్వే ప్లాన్ వేసేసుకుని నువ్వే డిజైన్ వేసేసుకుని నువ్వే చేసేస్తే అది యువతల వాళ్ళకి ఫ్యామిలీ అయిన తర్వాత అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం అనేది హెల్దీ విషయం అనమాట. అట్లా కాకుండా నువ్వు ఇండివిజువల్గా తీసేసుకుంటే అదే నీ కొడుకున్నాడు, కొడుక్కి కూతురికి అలాంటివి అలవాట్లే వస్తాయి. ఇంకా ఎవరెవరి మాట వినరు. అప్పుడు ఫ్యామిలీ అర్థం ఏముంది? ఒక కుటుంబం అంటే అర్థం ఏంటి చెప్పండి? అందరూ కలిసి 4 పిల్లర్స్ ఇంటికి ఎలా ఉంటే ఇల్లు నిలబడుతుందో, నలుగురు మనుషులు ఇంట్లో ఉన్నప్పుడు నలుగురు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే కూడా ఆ ఇంటి పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఆ తీసుకున్న నిర్ణయం వల్ల ఇంట్లో కూడా మంచి వాతావరణం అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది చాలామందికి తెలుసుకోకుండా నాదే చెల్లాలి. ఇంకా ఈ ఇప్పుడు 35-40 ఇయర్స్ వచ్చిన మగవాళ్ళు కూడా అట్లా చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి. ఇంకా ఇది పాతకాలంలో ఎక్కువ చూస్తాము, ఇప్పటికీ రన్ అవుతుంది, చాలా కుటుంబాల్లో ఉన్నారు అలాగా. అలా ఉండటం అనేది ఆరోగ్యకరమైన విషయం కాదు. ఇప్పుడు అతనికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, నాకు తెలుసు కూడా ఈ కేసు, ఏం మందులు వాడుతున్నాడు ఇంట్లో పెళ్ళడానికి తెలియదు. అడిగితే నీకెందుకు, నువ్వేం చేస్తావు, పో నీ పని చూసుకో అంటే, నీకు ఒంట్లో బాగోలేదు, నువ్వేదో మందులు మింగుతున్నావు అని పాపం బాధతోటో దిగులతోటో అడిగితే నువ్వు ఇచ్చే సమాధానం అది. అంటే ఏంటి, అసలు నీ ఉద్దేశం ఏంటి, నీ మనసులో అర్థం ఏంటి అసలు? అంటే ఏమనాలి అసలు నిన్ను? అంటే నువ్వు దేనికి మందులు వాడుతున్నావు, నీకేం రోగం వచ్చింది, గబుక్కుని ఎక్కడ ఏ రోడ్డు మీద డమ్మని పడిపోయావు అనుకో, ఎవరు నిన్ను చూస్తారు అప్పుడు? అతని జేబులో ఫోనో కార్డో ఉంటే అది పట్టుకొచ్చి ఇంట్లో పెళ్ళడానికే చెప్తారు. అప్పుడు ఈవిడే కదా రన్నింగ్ రేస్ చేయాలి. నువ్వేం మందులు వాడుతున్నావో చెప్పవు, దాచుకుంటాడు మందులు దాచుకుంటాడు, మందులు ఏం వేసుకుంటున్నాడో చెప్పడు. ఆ మనస్తత్వం ఏంటి, ఆ ధోరణి ఏంటి, అది ఎవరిని నువ్వు శిక్షిస్తున్నావు, ఎవరికి నువ్వు బాధ పెడుతున్నావు, అది నీకే నువ్వు తెలుసుకోవాలి. ఇలా కొంతమంది ఉంటారు కదా మేడం, రకరకాలు. అసలు భార్యను దగ్గర రానివ్వరు అనమాట, అదొక సాధనం అంతే. అది అవసరానికి వాడుకో, మాట్లాడుకో, చూడకు, దగ్గర రానీకు, నువ్వు దగ్గరికి వెళ్ళకు, ఏమీ చెప్పకు. మరి ఆమెకైతే మాత్రం అన్ని రిస్ట్రిక్షన్స్. ఇలాంటి మగవాళ్ళు కూడా ఉంటారు. ఆ యాంగిల్లో కూడా ఇంట్లో ఏమి చెప్పరు అనమాట. ఆ బయట ఏం చేస్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, తింటాడో తెలియదు, తినడో తెలియదు, అలా కూడా ఉన్నారు. ఆ రకంగా కూడా బాధించేవాళ్ళు అన్నారు. ఏ రకంగానైనా సరే, కారణం ఏదైనా సరే మనసులో పెట్టుకున్నందువల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎవరికైనా సరే ఎటువంటి సమస్యకైనా సరే. అది ఇంట్లో మనుషులు అనేవాళ్ళు ఉన్నారు కదా, ఏడ్చారు కదా. నువ్వు పెళ్లి చేసుకుంది ఎందుకు? అందరు కలిసి ఒక ఫ్యామిలీ కావాలని. పిల్లల్ని కన్నది ఎందుకు? ఒక ఫ్యామిలీ కావాలని. నీకు నా వాళ్ళు అనేవాళ్ళు కావాలని నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు. ఒక ఫ్యామిలీని నువ్వు రెడీ చేసుకున్నప్పుడు నువ్వు ఆ ఫ్యామిలీతో ఎలా ఉండాలి? దూరం పెడతావా? ప్రతిదీ చెప్పాలి. ఇంట్లో పిల్లలు ఇంతగా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మైండ్ని నువ్వు పెంచాలి అని అంటే ఒక విషయాన్ని ముందు పెట్టి నలుగురు కలిసి ఆలోచించండి. వాడికి రాదు ఆలోచించడం, అయినా ఏదో వేలు పెడతాడు, నాన్న ఇదే మరే అని చెప్తాడు. నువ్వు విను. ఆ అలవాటుని పెంచడానికి గాను నువ్వు చెప్పమంటున్నాను నేను. అలా నలుగురు కలిసి మాట్లాడుకోవటం వల్ల బాండ్ పెరుగుతుంది. ఆ మనసులో దాచుకోవడాలు, రహస్యాలు అనేవి ఉండవు. కొంతమంది చూడండి ఏమీ చెప్పరు, వెళ్ళి గౌక్కుని ఆత్మహత్య చేసుకుంటారు. అసలు నువ్వు దేనికి ఆత్మహత్య చేసుకున్నావు? తలకాయ పగలగొట్టుకుంటుంది అనమాట ఇంట్లో భార్య. అర్థమే కాదు. జరిగినాయి ఇలాంటి కేసులు. పోలీసులు వచ్చి ఎంత అడిగినా నాకు తెలియదండి అనే భార్యలు ఉన్నారు. నువ్వు అంత దాచుకోవాల్సిన అవసరం, చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా నువ్వు చెప్పవా? అట్లీస్ట్ నువ్వు పోనీ పిల్లలతో చెప్పు. అబ్బే చెప్పవు. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం ఒక వీడియోలో. ఏమైనా ఆస్తిపాస్తులు ఉంటాయి, మనం ఎవరికన్నా అప్పులు ఇచ్చేవి ఉంటాయి, మన అప్పులు తీర్చాల్సినవి ఉంటాయి, పిల్లల చదువులకి ఫీజులు కట్టాల్సింది ఉంటుంది, ఏదో రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నువ్వు భార్యతో షేర్ చేసుకోవాలి. వివరాలన్నీ భార్యకి చెప్పాలి. నువ్వు చెప్పాల్సిందే. నువ్వు ఏదన్నా ఇంటి ఖర్చుల కోసము, ఆపద సమయంలో అవసరాల కోసం డబ్బు దాచిపెట్టినట్టయితే నువ్వు అది చెప్పకు. అవసరానికి మాత్రమే నువ్వు తీ. నీ సొంత అవసరాలకి నువ్వు ఎవరికో దానాలు చేసుకుంటానంటే అవసరాలకి ఆ డబ్బు తీయకు. నువ్వు ఏ పర్పస్తో డబ్బు దాచావో ఆ పర్పస్ సర్వ్ అయ్యేటట్టుగా నువ్వు చెప్పకు, దాచిపెట్టు. ఆ అవసరానికి బయటికి తీసి ఈ ఫ్యామిలీ కోసం వాడు, నువ్వు అప్పుకి వెళ్ళకుండా. అంతేగాని అప్పులు చేసేసి నువ్వు చచ్చిపోతే నువ్వు దేనికి చచ్చిపోయావో, ఎవరికి అప్పులోళ్ళు వచ్చి మీ ఆయన నాకు అప్పు ఉన్నాడని అడిగితే ఇవిడు ఏం చేసే? చచ్చిపోయాడని ఏడవాలా? అప్పులు నెత్తి మీదకి వచ్చాయని ఏడవాలా?
చివరికి ఒక ఆవిడ ఏడ్చింది, ఎందుకు నువ్వు అప్పు చేసి నా అప్పులు నా నెత్తి మీద పెట్టి చచ్చిపోయావా అని ఏడ్చిందట. ఆవిడ ఎక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి అప్పు తీరుస్తుంది చెప్పండి, పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు అని. నువ్వు ఏం దాచుకోవటానికి అవసరం లేదు, ప్రతిదీ కూడా ఇంట్లో ఫ్యామిలీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం 110% ఉంటుంది అనమాట. ఈ కారణం ఏదైనా సరే ఈ దాచిపెట్టడాలు, మనసులో మదన పెట్టడాలు, నేను సినిమా హీరో శోభన్ బాబుని నాలో నేనే బాధపడతానంటే ఇది సినిమా కాదు, రియల్ లైఫ్. డైరెక్టర్ ఏదో విధంగా కంక్లూడ్ చేసేస్తాడు సినిమాని, మనం అబ్బాయి భలే బాగుందని వచ్చేస్తాం, ఆ మర్నాడే మర్చిపోతాం దాన్ని. నిజ జీవితంలో అలా నడవదు, చాలా ప్రాక్టికల్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా షేర్ చేసుకోవాలి, తెలియజెప్పాలి, ఎక్కడ అప్పు చేసావు, ఎక్కడ ఏంటి అలాంటివి కూడా చెప్పుకుంటూ ఉండాలి. అప్పుడే కాదా మనకి కష్టాలు తీరుతాయి, ఒక స్వాంతన లభిస్తుంది, సపోర్ట్ లభిస్తుంది, ఇవన్నీ లభించేటప్పుడే. థ్యాంక్ యూ.